work with Harish Garu, senior artist, and I'm so glad to work with you. Thank you so much. ప్రతిసారి మనమే చాలా క్వశ్చన్ చేసుకుంటాం ఒక సినిమా చూసిన తర్వాత హీరో ఎందుకు హీరోయిన్ చూడగానే లబ్బట్ ఫస్ట్ అయిపోతుంది ఇలాంటి చిన్న ఇది ఉన్నాను. సో ఈ సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఎప్పుడూ వచ్చినప్పుడు నేను నాన్నగారికి బాగా నచ్చించుకున్నాను. ఒకరోజు వీణాలి గారు వస్తే చెప్పానండి, సార్ మంచి సినిమా కానీ ఎక్కడ అంటే మన ఎవరిని ఇది చేయకుండా వాళ్ళు కూడా చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేయాలండి. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హీరోని కలిశానండి, నా ఫ్రెండ్ పేరు తెలుసుకోలేదు. భయనాస్పరం నేను చూస్తుంటే అన్నాడు, ఏమైందిరా? ఏం లేదు, దొరుకుతుంది మీ ఎంత సీరియస్గా చేస్తాను, నెక్స్ట్ సినిమాలు స్కూట్లో పెట్టేస్తున్నాను, 6 packs వేయాలంటే భయం వేస్తుంది అంటే, లేదురా ఈ సినిమాకి 8 packs చేశానని చెప్పా. అసలు ఇక్కడ నేను నేను ఇంకా ప్యాకింగ్ మర్చిపోతానని చెప్పాడు. వెరీ హ్యాపీ అండి. అంటే చాలాసార్లు ఈ సన్నివేశాలు చూస్తుంటానండి, అంటే డబుల్గా ఈ ఫోటోలు ఉన్న గెటప్లు మీరు ఫేస్బుక్లోను వాటిలో చూస్తానండి, సోషల్ నెట్వర్క్లో బ్రహ్మానందం గారికి మామూలు లేవండి. సో కదా నిజం అది. సో చాలా మంది టైటానిక్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని శ్రీకాకుళం భాషలో ఎవరో చేసి పెట్టారు. ఇలా ఎప్పుడు మనకి ప్రూఫ్లు అంటే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆల్రెడీ చాలా తెలిసిన సినిమా. అంటే దీంట్లో ఎన్ని వెరైటీ ఎందుకు రావాలి అంటే, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మా గ్యాంగ్ 4, కొండవలసి లక్ష్మణరావు గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు. వాళ్ళు ఇంకా ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళ పాపం పబ్స్లో అలో చేయరు, ఎందుకంటే అండర్ ఏజ్ బాగానే వస్తుంది డబ్బుల్లోకి. ఈ సినిమాలో ఒకే హీరోయిన్ అనుకుంటున్నారు అందరూ. లేదు, డబుల్ యాక్షన్ చేశానంటే నేనే ఫాదర్ నేనే సన్ను. మోనల్ వచ్చి ఈ సన్నకి నీ పేరు అయితే హేమ గారు. ఆవిడ ఎన్ని సినిమాలో నా మదర్ కింద చేసింది, ఇప్పుడు వచ్చి వైఫ్ కింద చేస్తుంది. అందుకని ఎక్కడ పిక్కిలు పెట్టుకుంటే అలాంటి ఏముండవండి. ఓన్లీ ఇక్కడ ఒకటి 3 వైట్ స్ట్రీక్ చేసాం. హీరోలు ఎప్పుడు ముసోళ్ళు ఎవరు. ఇది ఇలా ఉంటుందండి. అంతేగాని ఎవరిని కించి ఉద్దేశం లేదు. అండ్ ముఖ్యంగా నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను, ఏమనుకోదండి, ఎందుకంటే భీమేన్ గారి గురించి చెప్పాలి. దాదాపు అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, సార్ నా ప్రతి సినిమాలో చాలా సినిమాలో నేనే చేశాను సూపులు, మొత్తం 2.5 hours అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేయగలుగుతామా? లేదు బాబు, కథలా చేద్దాం అన్నీ మొత్తం చెప్పారండి. చెప్తే ఫస్ట్ హాఫ్ ఒక 3 months, మన సెకండ్ హాఫ్ 3 months అలా చెప్తాం. అలా జరిగిందండి. అంటే ఈ లోపల నేను చాలా తినేసాను ఆయన్ని. ఈ మధ్య కొంచెం చాలా సిగ్గిపోయారంటే వైఫ్ చాలా ఫీల్ అవుతున్నారు. అదంతా నా టార్చర్ వల్లే. అలాగే అంటే ఒక డెడికేటెడ్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఇది చిన్నది అంటే ఎవరు చెప్పినా నేను కూడా చాలాసార్లు సజెషన్స్ ఇలా సార్ ఇలా చేద్దాం. ఆ డైలాగ్ నాది కాదండి. ఇందాక యాక్చువల్లీ వచ్చింది, నాకు కొంచెం సెక్స్ ఉంది, దానికి లెక్క ఉంది, మా ఇంట్లో కుక్క ఉంది, దానికోసం అది కుక్క ఉంది, అది నాని చెప్పాడండి. సార్ ఇలాగ అన్నాడు, ఇలా ఈ సినిమాలో పెడితే బాగుంటుంది కదంటే, ఒక సిచ్యువేషన్ ఉందంటే దీంట్లో పెడదాం. సో ప్రతిదీ ఒక ఆర్టిస్ట్ అంటే ఆయన కంటే చాలా చిన్న అంటే ఏజ్లో చాలా చిన్నవాడిని, కానీ ప్రతిదీ ఏదైనా చెప్తే నేనే కాదు, ప్రతి టెక్నీషియన్స్, ప్రతి ఆర్టిస్టు, అది చిన్న పెద్ద ఎవరైనా అన్ని కూర్చుని చాలా జాగ్రత్తగా పెట్టు, ఓపికగా పెట్టు ఈ సినిమాని. ప్లస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలా మంది ఈ మధ్యకాలంలో నువ్వు చేసిన సినిమాలో చాలా అందంగా ఉన్నాయి, చాలా మంచి నీట్గా ఉన్నాయి కాస్ట్యూమ్స్ అనేది. అవన్నీ కరెక్ట్ డోస్ చేయమంటే, ఎందుకంటే ఏ హెయిర్ కట్ చేయాలో అన్ని ఇంక్లూడింగ్ రెఫరెన్సెస్ అండి, డ్రెస్సింగ్ రెఫరెన్సెస్ అన్ని ఆయన చేశారు. దీంట్లో కూడా చాలా సూప్స్ ఉన్నాయి. చూసారు, టవల్ కట్టుకుని బెల్ట్ నెత్తి మీద పెట్టుకుని అవసరం అడిగి నేను అడిగితే, లేదు బాబు మీరు చేస్తే వెరైటీగా ఉంటుందన్నారు. సరేనండి, వెనకాల గన్లు ఎందుకు అన్నాను, రోబో అన్నారు. సో ఇలా ఉంటుందండి. అంటే ఇది ఎక్కడ ఒకరిని కాదు, ఇలా అనుకునేటప్పటికి క్వశ్చన్ వచ్చేస్తుంటుంది. ఆఖరికి హిందీ సినిమాలు కాదు, ఇంగ్లీష్ సినిమాలు కూడా ఒకలేదు, జేమ్స్ బాండ్ కూడా వచ్చేస్తుంటాడు ఈ సినిమాలో. సో బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్లాటినం డిస్క్ ముందు చేద్దాం, దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆడియో రిలీజ్ ఏంటంటే అయితే మర్చిపోయి చేయలేదు అని చెప్తాం అనుకున్నాం. సో యాక్చువల్లీ ఆడియో తిరుపతిలో ప్లాన్ చేసాం, అనివార్య కారణంలో క్లైమేట్ కండిషన్స్ వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది. అండ్ ఇది ఎవరిలో కించపరచడమో లేకపోతే నాకు నిజంగా తెలియదు అండి, అంటే సీడీలు ఎంత అవుతుంది అంతది కాదు. ఎందుకంటే రివర్స్ సినిమా అంతా ప్రూఫ్ కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, కొంచెం రివర్స్లో ప్రమోషన్స్ బాగుంటుంది, కొంచెం రివర్స్లో చేద్దామని ఉద్దేశంతో చేసింది. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు, ఆయన అయితే చెరుకు బండి తెచ్చుకున్న రసం చేస్తారు, అలా పిండేసరిగిన
అంత బాగా అంటే అలా పిండిపోయిన అంత బాగా చేశాడు ఆయన. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాకి మాత్రం బాగా ఖర్చు అయిందండి. మేము ఫస్ట్ అనుకునేటప్పటికి ఏముంది, చూసే కదా అన్ని సినిమాల్లో అది లింక్ చేసుకుని తెల్లాలి జాగ్రత్తగా అనుకున్నాం. కానీ ప్రతి సినిమాలో ఏదైతే హీరో బిల్డప్ సీన్ ఉందో ఇది మా సినిమాలో 105 సీన్లు అలాగే 108 సార్లు అలాగే ఉంటుంది. సో వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు అయింది మాకు ఒరిజినల్ కంటే. సో మొత్తం ప్రొడ్యూసర్ గారికి అండ్ వివేక్ గారికి, ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి ఇలాగా సార్ ఇలా చేస్తున్నాం కొంచెం ఖర్చు ఎక్కువైందా అన్నా కూడా లేదు ఎక్కడ వెనక ఆడకుండా బాగా చేశారు. అండ్ ఇంకేముందండి ఎవరి గురించి సో చాలా థ్యాంక్స్ అండి అందరూ. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఇందాక ట్రైలర్ చూడగానే హార్ట్ఫుల్గా డాక్టర్ గారి కాడి నుంచి అందరూ చిన్నవాళ్ళ వరకు, అంటే చిన్న ఏజ్లో చిన్నవాళ్ళు, నేను ఇంకొకలాగా అనట్లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ నిలేరస్గా నవ్వారు. సో ఐ థింక్ మీరు సక్సెస్ఫుల్గా ఒక టెస్ట్ పాస్ అయ్యాం. అండ్ డెఫినెట్గా డాక్టర్ గారు చెప్పినట్టు 170 రోజులు ఫంక్షన్ కూడా చేసుకుంటాం. అప్పుడు ప్లాట్ఫామ్ డిస్కస్తాం మళ్ళీ అందరికీ. అనే చిన్న రిక్వెస్ట్, అదే అందరిలో చెప్పారు మీ ఏది స్విచ్ ఆన్ చేసిన హీరోయిన్ హీరోయిన్ మర్చిపోయాను సారీ. మోమన్ దగ్గర అమ్మాయి కొత్త హీరోయిన్ అంటే చాలా బాగా చేస్తుంది. బాగా ఎందుకు హ్యాపీగా ఉందంటే ఫస్ట్ ఒక అమ్మాయి హ్యాపీ బాక్స్ లేకుండా పక్కన ఉంచున్నాను. లేకపోతే ప్రతి హీరోయిన్ ఎంత ఇలాగ ఉంచవలసి వస్తుంది, అన్న ఎలా చూడాల్సి వస్తుంది. సో మంచి హైట్ ఉన్న హీరోయిన్ దొరికినందుకు అలాగే వుడ్ లైక్ టు, అంటే మా డైరెక్టర్ గారికి అంత మంచి సెలక్షన్ ఉంది. సో అండ్ షీ హాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ముఖ్యంగా భాను అని ఒకటి ఉన్నాడు, అతనే డాన్స్ మాస్టర్ ఈ సినిమాకి. 2 మోకాలు పోయి అతని వల్లే, ఇతని వల్లే. నేను చెప్తా ఇంకొకసారి హీరోని అందరినీ పైకి తీసుకురారా, ఎప్పుడు కిందకి వెళ్ళిపోతుంది మోకాలు మూమెంట్లు వద్దు, ఇంకా ఈసారి మాత్రం పై నుంచి మూమెంట్ చేయమన్నాడు, ప్రామిస్ చేశాడు. ఇంకెప్పుడు ఎవరితో చేయించానని చంపేస్తాను, ఇంకోసారి చేస్తారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక మోనాల్ గజల్కి షీల్డ్ అందించవలసిందిగా కామాక్షి మూవీస్ చందన్ గారిని అండ్ అలాగే కేఎల్ దామోదర్ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. చలనచిత్ర చరిత్రలో విడుదలైన మొదటి రోజే కని విని ఎరుగని రీతిలో 350 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసిన తొలి తెలుగు చిత్రం సుడిగాడు. ఒకే టికెట్ పై 100 సినిమాలు. రిలీజ్ తర్వాత వేయాల్సిన ట్రైలర్ ముందే వేశారంటే బాబు మార్చండి. ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. కాబడి హీరో వాడిని కొట్టగానే మా సిరైపోతారేంటి? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్కే. మరి కరెంటు పోతే? నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో కుక్కుంది, దానికోసం నా దగ్గర మొక్కు ఉంది. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులేనా? ఇకపై ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా చూపించి చంపేస్తానెక్కడ. శంకర్ చెప్తే వింటారు, భీమనేని చెప్తే వినరా? సూపర్ 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 దుమ్ము లేపేవరా. మీ గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. చందన్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చేలోపు ఒక చిన్న ఇది మా కెమెరామెన్ విజయ్ ఉలగనాథ్, ఆయన DFT స్టూడెంట్, KV ఆనంద్ గారి శిష్యుడు, చెన్నై నుంచి ట్రేస్ అవుట్ చేసి ఆయన ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ సినిమా
ఏ రకంగా ఇప్పుడు ఎవరు ఎంత కష్టపడ్డా 24 షాట్స్ అవుట్పుట్ అనేది కెమెరామెన్ ద్వారా రావాలి. సో దానికోసం అని చెప్పి చాలా కేర్ తీసుకొని ఎవరున్నారు అని రకరకాల వ్యక్తుల్ని సజెస్ట్ చేసి కొంతమంది బిజీగా ఉంటాం. ఇక్కడ టాలెంట్ లేక కాదు అక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిజీగా ఉండటం వల్ల నేను విజయ్ని ట్రేస్ అవుట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. విజయ్ వర్క్ అమేజింగ్, అతను డెఫినెట్ గా బ్రైట్ ఫ్యూచర్ ఉంది విజయ్కి.